మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. సమ్మర్ వచ్చేసిందంటే మనకి పెళ్ళిళ్ళు కూడా స్టార్ట్ అయిపోతూ ఉంటాయి కదా. సో ఆ టైంలో చక్కగా ఫేస్ గ్లోయింగ్గా ఉండాలి అని చెప్పి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. అట్ ద సేమ్ టైం సమ్మర్లో మనం వెకేషన్స్కి వెళ్తూ ఉంటాము. సో రకరకాలుగా రీజన్స్తో మనం ట్యాన్ అయిపోతూ ఉంటుంది స్కిన్. కాబట్టి సమ్మర్ సీజన్లో స్కిన్ కేర్ ఎలా ఉండాలి, ఏం చేయాలి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ న్యూట్రిషనిస్ట్ జ్యోతిర్మయి గారు. మాట్లాడదాం. హాయ్ జ్యోతిర్మయి గారు. హలో అండి. సమ్మర్లో ఎక్కువగా చక్కగా వెకేషన్స్కి వెళ్తూ ఉంటారు, అలాగే మ్యారేజెస్ అటెండ్ అవుతూ ఉంటారు. కాబట్టి చక్కని గ్లోయింగ్ స్కిన్ కావాలి అనుకుంటూ ఉంటారు. సో సమ్మర్లో స్కిన్ కేర్ గురించి ఏం చెప్తారు? ఎస్, సమ్మర్ రాగానే ఆబ్వియస్లీ ఫస్ట్ అందరు సన్ స్క్రీన్ పైకే వెళ్ళిపోతారు. Yes. సన్ స్క్రీన్ ఖచ్చితంగా పెట్టుకోవాలి, బికాస్ సన్ ప్రొటెక్షన్ ఉంటుందని. బట్ అందరూ చేసే పొరపాటు ఏంటంటే ఎండలో వెళ్తేనే సన్ స్క్రీన్ లోషన్ అవసరం అని అనుకుంటారు. బట్ మనం ఎండలో వెళ్ళకపోయినా ఇంట్లో ఉన్నా కానీ కూడా సన్ స్క్రీన్ లోషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో జస్ట్ మాయిశ్చరైజర్ సరిపోదంటారు? సరిపోదు. సో క్లెన్జింగ్ ప్రాసెస్ కూడా, బికాజ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఆబ్వియస్లీ ఇంటర్నల్, వాట్ యూ ఈట్ దట్ విల్ రిఫ్లెక్ట్ అవుట్ సైడ్ అని చెప్తూ ఉంటాము. సో మీ స్కిన్ ఎంత బాగుంది అనేది టోటలీ మీరు తినే ఫుడ్ పైన డిపెండ్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీ గట్ పైన డిపెండ్ అవుతుంది. యువర్ గట్ ఈస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఎంటైర్, అంటే స్కిన్ బాగుంది అంటే మీ గట్ బాగుందని అర్థం అనమాట. సో గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో గట్ హెల్త్లో ఎక్కువగా గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా రెండు ఉంటాయి. బ్యాడ్ బ్యాక్టీరియా కనుక ఎక్కువగా పెరిగిపోయింది, గుడ్ బ్యాక్టీరియా అనేది చాలా తక్కువగా ఉందనుకోండి, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. లైక్ యాక్నీ కానీ, పింపుల్స్ కానీ, ఎగ్జైమా కానీ, లేకపోతే సోరైసిస్ కానీ, ఇలాంటి ఇష్యూస్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. సో ఇది ఇంటర్నల్గా అనమాట. ఇంటర్నల్గా వీ హ్యావ్ టు టేక్ కేర్. సో ఇంటర్నల్లీ మనం బాగా తిని హెల్దీ ఫుడ్స్ తీసుకుంటూ బాగా వాటర్ తాగుతూ బాడీని మెయింటైన్ చేస్తున్నాం అనుకోండి, స్కిన్ ఆటోమేటికలీ గ్లో వస్తుంది. సో పెళ్ళిళ్ళ సీజన్ వచ్చేసింది కాబట్టి ఓన్లీ బయట నుంచే ఫేషియల్స్ ఇవన్నీ చేయించుకోకుండా ఇంటర్నల్లీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది మనం ఫస్ట్ కేర్ తీసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ప్రాపర్ రొటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇది సమ్మర్లోనేనా లేదా ఇయర్ లాంగ్? ఎవ్రీ డే మార్నింగ్ అండ్ నైట్ స్కిన్ రొటీన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రైట్ ఫ్రమ్ యూ షుడ్ స్టార్ట్ బిఫోర్ క్లీనింగ్ యువర్ ఫేస్, యూ షుడ్ క్లీన్ యువర్ హ్యాండ్స్. సో చాలా మంది ఏం చేస్తారంటే అలాగే సోప్ కానీ క్లెన్జర్ కానీ పెట్టేసుకొని డైరెక్ట్ చేసేస్తూ ఉంటారు. బట్ బిఫోర్ దాట్ వీ టచ్ ఎవ్రీవేర్ కదా, సో మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఫస్ట్ మీ హ్యాండ్స్ని బాగా శుభ్రం చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత దెన్ ట్యాప్ యువర్ ఫేస్, దెన్ క్లెన్జర్ కానీ లేకపోతే మీరు ఏది వాడుతున్నారో ఫేస్ వాష్ కానీ అది తీసుకొని దాన్ని కొంచెం ఫోమ్ చేసి దాని తర్వాత అప్లై చేసి నీట్గా క్లెన్స్ చేయాలి. నాట్ లైక్ విగరస్గా రబ్ చేయడం అనేది అస్సలు చేయకూడదు. బికాస్ చాలా డెలికేట్, అంటే బాడీలో అదర్ పార్ట్స్ తోటి కంపేర్ చేస్తే ఫేస్ ఇస్ అ వెరీ చాలా డెలికేట్గా ఉంటుంది. హ్యాండిల్ విత్ డెలికేట్, నాట్ లైక్ విగరస్లీ రబ్బింగ్ అనమాట. బికాస్ ఆ క్లెన్జింగ్ ప్రాసెస్లో కూడా మంచి బ్లడ్ సర్క్యులేషన్ కూడా అవ్వాలి. జనరలీ మనం ఫేషియల్స్ ఇవన్నీ చేయించుకుంటూ వెళ్తారు కదా, ఎందుకు వెళ్తారు? నాట్ బికాస్ ఆఫ్ ద క్రీమ్, అంటే వాళ్ళు అప్లై చేసే క్రీమ్స్ వల్ల మనం ఏదో బాగా అయిపోతామని కాదు. బికాస్ ప్రాపర్ ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి అండ్ ప్రాపర్ మసాజ్ ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఎక్స్టర్నల్లీ గ్లో వస్తుంది. దాంతో పాటు ఏంటంటే మనం రెగ్యులర్గా జనరలీ ఫేషియల్స్ క్లీనప్స్ చేయించుకుంటారు కదా, అంతసేపు మనం యూస్ చెయ్యం, అంటే అంతసేపు మనం వాష్ చేసుకోం ఫేస్ కదా. హ్యావ్ యూ సీన్? మీరు ఎప్పుడైనా అలా చేసుకున్నారా? జస్ట్ 1-2 minutes లో ఫేస్ వాష్ అయిపోతుంది. జస్ట్ ఇలా కడుక్కున్నామా, వచ్చేసామా, మేకప్ రిమూవర్ పెట్టుకుంటే తీసేసామా. సో యాక్చువల్లీ వాట్ యూ హ్యావ్ టు డూ, అలా రబ్ చేసిన తర్వాత నీట్గా క్లెన్స్ గో ఫ్రమ్ డౌన్ టు అప్, కింద నుంచి పైకి అలా క్లెన్స్ సర్క్యులర్ మోషన్స్ తోటి క్లీన్ చేసుకుంటూ పై వరకు వెళ్ళాలి. దాని తర్వాత వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత అప్లై అని టోనర్, ఏదన్నా టోనర్ ఉంటే యూ అప్లై ద టోనర్ అప్లై చేసిన తర్వాత సీరమ్స్ ఏదన్నా ఉంటాయి, ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ సీరమ్స్, అప్లయింగ్ ఎనీ సీరమ్స్, వైటమిన్ సి కానీ ఏదైనా కానీ, నియాసినమైడ్ కానీ, వాట్ ఎవర్ ద సీరమ్స్ యు ఆర్ అప్లై దట్. దాని తర్వాత సన్ స్క్రీన్ లోషన్ చాలా ఇంపార్టెంట్. మాయిశ్చరైజర్ పెట్టి సన్ స్క్రీన్ లోషన్ పెట్టాలి. సీరం అప్లై చేసిన తర్వాత మాయిశ్చరైజర్, కొన్ని ఏంటి అంటే కొన్ని కాంబినేషన్స్ ఆఫ్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్స్ ఉంటాయి, అలా కూడా అప్లై చేయొచ్చు. సో యూ అప్లై దట్ అండ్ దెన్ దట్ ఈస్ కంప్లీట్. అంటే ఒక రొటీన్ అనేది కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ టైం. రాత్రి కూడా అలాగే, ఒకవేళ మీరు ఏదైనా మేకప్ ఏమైనా అప్లై చేసుకుంటున్నారు అనుకోండి, సన్ స్క్రీన్ తర్వాత మేకప్ కానీ అదర్ థింగ్స్ యూ షుడ్ అప్లై, దెన్ లీవ్ ఇట్. ఓకే, మళ్ళీ రాత్రి ఒకవేళ మీరు ఫేస్ వాష్ అన్నీ చేసుకునే ముందు రిమూవ్ యువర్ మేకప్ రిమూవ్ చేసుకొని
then as I told you, wash your hands first, then the same process will repeat. రాత్రి టైంలో నైట్ క్రీమ్ ఏదన్నా అప్లై చేసి యూ కెన్ స్లీప్ అనమాట. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కుదిరితే కొంచెం మీరు వ్యాజ్లిన్ కానీ లేకపోతే ఏదన్నా పెట్రోలియం జెల్లీ కానీ లిప్స్ పైన కానీ ఫేస్ ఎక్కడైతే పగిలిపోతూ ఉన్నాయో అక్కడ అప్లై చేసి దిస్ ఇస్ అ మెయిన్ రొటీన్ ఫర్ ఎవ్రీ వన్. ఎదర్ ఇట్ ఇస్ అ సమ్మర్ కానీ రెయినీ సీజన్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, దిస్ ఇస్ అ రొటీన్ యూ హ్యావ్ టు ఫాలో. సో చాలా మంది ఏం చేస్తారంటే మనం పొద్దున్నంతా చేస్తాము, టైర్డ్ అయిపోతాము, అట్లాగే పడుకుంటాం, క్లీన్ చేసేసుకున్నామా జస్ట్ పడుకున్నామా అని. బట్ యాక్చువల్లీ ఏంటంటే రాత్రి మనం ఏదైతే రొటీన్ చేస్తున్నామో అది చాలా ఇంపార్టెంట్. సో అది నైట్ అంతా కూడా ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి రాత్రి అంతా మనం అలాగే ఉంటాం కాబట్టి రాత్రి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో యూ హ్యావ్ టు క్లీన్. సో మేడం రొటీన్ చేయట్లేదు అని అన్నప్పుడు స్టార్ట్ విత్ స్మాల్ థింగ్స్. రోజు ఒకటి పెట్టుకోండి కంపల్సరీ, నేను ఫేస్ వాష్ అన్నా చేసుకొని పడుకోవాలి అని నీట్గా పడుకునే ముందు. ఈవెన్ ఇఫ్ యూ కమింగ్ ఫ్రమ్ ది ఆఫీస్ ఆర్ మీ వర్క్ అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకున్నా కానీ మళ్ళీ పడుకునేటప్పుడు ఒకసారి ఫేస్ వాష్ చేసుకోవాలి. ఓకే, ఫేస్ వాష్ చేసుకొని లైట్గా టోనింగ్ మాయిశ్చరైజింగ్. ఎస్, ఫేస్ వాష్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ డే టోనర్ అప్లై చేసుకోవడం. ఫేస్ వాష్తో పాటు యువర్ యాడింగ్ అనదర్ వన్. మళ్ళీ దాని తర్వాత నైట్ క్రీమ్, మళ్ళీ సీరమ్స్, నైట్ క్రీమ్ ఇలా అప్లై చేయడం. సో ఇలా మనం ప్రోటీన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. అండ్ దీంతో పాటు ఇందాక నేను చెప్పినట్టు గట్ హెల్త్ ఇంపార్టెంట్. మన స్కిన్ ఇలా కేర్ తీసుకోవడం అనేది రొటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ప్రాపర్ హైడ్రేషన్. మినిమం ప్రతి ఒక్క 20 kgలకి మినిమం 1 లీటర్ వాటర్ తాగాలి. అంటే మీరు 100 kg ఉంటే 5 లీటర్లు తాగాలి. సో అలా 60 kg ఉంటే 3 లీటర్స్ వాటర్. సమ్మర్ లో ఎక్కువగా వాటర్ కన్నా కూడా జ్యూసెస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా, మజ్జిగ జ్యూసెస్ ఇలాంటివి. అండ్ చాలా మంది స్కిన్ కేర్ విషయంలో కూడా జ్యూసెస్ ఎక్కువ తాగితే మంచి గ్లోయింగ్ స్కిన్ ఉంటుంది అంటారా? నిజమే అంటారా? రాదర్ దెన్ ఈటింగ్ జ్యూసెస్ అనేది బెస్ట్ అంటారా ఫ్రూట్స్ విషయంలో? ఈటింగ్ ఆర్ డ్రింకింగ్ బోత్ ఆర్ గుడ్, రెండు ఓకే. మనం డైరెక్ట్ ఫ్రూట్ తింటే ఏంటి అంటే ఫైబర్ కంటెంట్ వస్తుంది, దట్ విల్ ఆల్సో ఇంక్రీజ్ యువర్ గట్ హెల్త్. బెటర్ ప్రిఫర్ ఈటింగ్ ఆఫ్ ఫ్రూట్ తీసుకోవడమే ప్రిఫర్ చేయండి. లేదు కొన్ని కండిషన్స్లో లేదు ఐ వాంట్ టు హ్యావ్ ద జ్యూస్, సమ్మర్ కాబట్టి ఫ్రూట్ తినడం కన్నా జ్యూస్ తాగడం ఇష్టపడుతున్నప్పుడు బట్ యూ టేక్ దట్. ఎందుకు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కానీ ఎందుకు మంచివి స్కిన్కి అంటే దాంట్లో గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అన్నమాట. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే ఇన్ఫ్లమేషన్ ఏది రాకుండా, కొంతమందికి యాక్ని ఉన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటుంది. సో ఇన్ఫ్లమేషన్ ఏది రాకుండా బాగా హెల్ప్ చేస్తుంది, బాడీని హైడ్రేట్ చేస్తుంది బికాస్ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. కొన్ని మనకి బయోటిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, దట్ ఈస్ గుడ్ ఫర్ స్కిన్. బయోటిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, సో దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ స్కిన్. అండ్ దాంతోపాటు వైటమిన్ సి ఈజ్ గుడ్ ఫర్ స్కిన్. సో ఇలా మనం చూసుకుంటూ పోతే జింక్, మెగ్నీషియం, మినరల్స్ అన్నీ ఉంటాయి ఫ్రూట్స్లో. మోస్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్లో మనకి వైటమిన్స్, మినరల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ హెల్ప్ అవుతాయి. సో మనం సమ్మర్ సీజన్లో జ్యూసెస్ అన్నా తీసుకోండి, లేదంటే యూ టేక్, లేదు మీరు నాకు ఈజీగా తీసేసుకోవాలంటే స్మూతీస్ లాగా చేసుకొని తీసుకోండి, దట్ ఈస్ మోర్ ప్రిఫరబుల్. అండ్ దీంతో పాటు యూ కెన్ హ్యావ్ డ్రై ఫ్రూట్స్ తీసుకోండి, దట్ ఈస్ అగైన్ గుడ్. ఎక్కువగా సమ్మర్ సీజన్లో తినాలనిపించదు రైట్. సో ఈ టైంలో యూ కెన్ ప్రిఫర్ మీరు అన్నట్టు బటర్ మిల్క్ తీసుకోవచ్చు, చియా సీడ్స్ తీసుకోవచ్చు, ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ యూ కెన్ మిక్స్ ఇట్ అండ్ హ్యావ్ ఇట్. రైట్. సో చూస్తున్నారు కదండి, సమ్మర్లో మన స్కిన్ గ్లోయింగ్ గా బాగుండాలి అని అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ కావచ్చు, మనం ఎలాంటి డ్రింక్స్ తీసుకుంటే బెస్ట్ అనే విషయాలు మనం తెలుసుకున్నాం. సో ఈ టిప్స్ అన్ని కూడా ఫాలో అవుతూ సమ్మర్లో హెల్దీగా మన స్కిన్ని మెయింటైన్ చేద్దాం.